హిజ్కియా ఎటువంటి వాడంట? దేవుణ్ణి హత్తుకొని తర్వాత దేవుణ్ణి వెంబడిస్తూ, హత్తుకున్నవాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి వెంబడిస్తూ మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞలు అన్నిటినీ అనుసరిస్తూ దేవుని దృష్టికి గొప్ప బిడ్డగా దావీదు వలె ఇతడు కూడా హృదయానుచరుడుగా జీవించాడు. ప్రియులారా, భక్తి చేస్తున్నావు, నువ్వు కూడా దేవుని హత్తుకొనే ఉన్నావు, దేవుణ్ణే వెంబడిస్తున్నావు, దేవుని మాట ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారమే గైకొని నడుచుకుంటున్నావు. అయినా కానీ హిజ్కియాకి ఏమొచ్చింది? అష్షూరు దేశపు రాజు సెనహెరీబు ఆ దేశాన్ని ముట్టడేశాడు. అవునా? హిజ్కియా ప్రార్థన ఏమైనా తక్కువ? దేవుణ్ణి హత్తుకున్నాడు అంటే దేవుణ్ణి పట్టుకునే ఉన్నాడు, ఇంకెవరిని మీద ఆధారపడలా, దేవుని మీదే ఆధారపడి ఉన్నావు. ప్రిబిడా, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు, దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుని మాటలే గైకుంటున్నావు. ఇవన్నీ జరుగుతున్నా నీకు కూడా శత్రువు శాతాను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. నిన్ను ఎట్టు కదలనీకోకుండా అష్షూరు దేశపు రాజు సెనహెరీబు వచ్చి యెరూషలేము పట్టణం చుట్టూ మోకరించి సైన్యమంతా కూడా నిలబడి ప్రజలను బయటికి రానికోకుండా కట్టడి చేసేశారు. నువ్వు ఏ దారి వెళదామన్న దారి కానకుండా ఉన్నావు. చుట్టూ సమస్యలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. చుట్టూ వలయముగా చుట్టూ సమస్యలన్నీ కూడా ఏకమై నీ మీదకి దండొచ్చి ఉన్నాయి. ఎటు చూసినా శత్రు సైన్యము కనిపిస్తున్నారు, శత్రువు దేశం చుట్టూ ఉన్నారు. ఎటు వెళదామన్న దారి కానక ఉన్నాడు. ఎవరు? దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవుణ్ణి వెంబడించేవాడు, దేవుణ్ణి ప్రార్థన గైకొని దేవుని ఆజ్ఞలు గైకొని నడుచుకునేవాడికండి. నీ భక్తి నా భక్తి ఎంత చెప్పండి? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, నాకేంటి బాధ అనుకుంటున్నావు? ప్రియబిడ్డా, దేవుని హత్తుకొని దేవుని వెంబడించి దేవుని ఆజ్ఞలు గైకొని శిరస వహించి దావీదు వలె దేవునికి హృదయానుచరుడుగా జీవిస్తున్న హిజ్కియాకు కూడా శత్రువు వచ్చి పొంచి ఉన్నాడండి. శత్రువు ముట్టడేశాడండి. నువ్వు ఆత్మీయురాలువే, నువ్వు ఆత్మీయుడివే, దేవుని హత్తుకునే ఉన్నావు, వెంబడిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావు, కానీ నీకు తప్పట్లేదు. శత్రువు ముట్టడేసింది, గలిబిలి చేసేస్తుంది. ఊపిరి పీల్చుకోలేనిది చుట్టూ ముట్టడేసినట్టు ఊపిరి పీల్చుకునే విధానము కూడా లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉన్నావు సమస్యల బట్టి. ఒకటా రెండా, ఎన్నెన్ని చెప్పగలదు? ఇటు చూస్తే కుటుంబం అండి, అటు చూస్తే బయట వాళ్ళండి, ఇటు చూస్తే అప్పులండి, ఇటు చూస్తే వ్యాధులండి, ఇటు చూస్తే నాన్న వాళ్ళే నన్ను అనుమానిస్తున్నారండి, ఇటు చూస్తే అటండి, ఇటు చూస్తే లాగుందండి, అటు అంటే నీ చుట్టూ ఏమున్నట్టు? ఉచ్చు బిగించుకుంది. శత్రువు చుట్టూ ఉన్నది. ఇంకా శాతాను చుట్టూ కూడా మోకరించి నిన్ను బయటికి వెళ్ళనీకోకుండా, సమస్య నుంచి బయటికి రానీకోకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది శాతాను. ప్రియబిడా, అటువంటి పరిస్థితిలో హిజ్కియా ఉన్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి. వారందరి పరిస్థితి ఎలాగుందంటే అవమానపరుస్తున్నారు. ఎవరు? రబ్షాకే. ఇతను సొంతంగా అవమానపరిచాడా? ఎవరైనా ప్రేరేపిస్తే అవమానపరిచాడా? రబ్షాకేనే అవమానపరిచాడా? వచ్చి అతనికి ఎవరైనా చెప్పారా? మొత్తానికి బైబిల్ గ్రంథం చదవట్లేదు మీరు. అష్షూరు దేశపు రాజు సెనహెరీబు ప్రేరేపించాడు, చెప్పాడు. అతడు చెప్పినట్టు ఇతడు చేస్తున్నాడు రబ్షాకే. అవునా? అష్షూరు దేశపు సెనహెరీబు రాజు మనిషిని పంపించాడు. ఒక మనిషిని పంపించి వాడిని అవమానపరచు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా నేను జయించాను, వాళ్ళ దేవుళ్ళు ఏమి వాళ్ళు రక్షించలేదు, మీ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడం, కాబట్టి మీరు మాకు బందీగా వచ్చేస్తే మీకు కొద్దిగా ఆహారం పెడతాం, ద్రాక్షాండ్లు, ద్రాక్ష గెలలు, అంజూరు పండ్లు మీకు పెడతాం, లేదనుకో మీ మలం మీరు తిని మీ మూత్రం మీరు తాగాలి అని రబ్షాకే మాటలా
సెనహరబు మాటల రబ్షాకే ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకు నన్ను పంపేనా. ఎవరో రబ్షాకే ఎలా వచ్చాడు? తన యజమానుడు ఇలా మాట్లాడంటే వచ్చాడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను తిడతారే, నిన్ను అవమానపరుస్తారే, అతడు కాదు నిన్ను తిట్టేది. ఎవరు? వాళ్ళకి యజమానుడు ఎవరు? నిన్ను తిట్టేవాడికి అశ్వరాజు ఎందుకు అవుతాడు యజమాని? సాతాను. అదే మన దేవుని కుమార్ బాగా కనిపెట్టాడు. ఎవరు? నీ మీదకు వస్తున్నాయి మాటలు, నిందలు, అవమానాలు. ఎవరు ఆజ్ఞాపిస్తే వస్తాయి ఆ మాటలు? అతని యజమానుడు ఆజ్ఞాపించాలి. అతని యజమానుడు ఎవరు? నిన్ను అవమానపరుస్తున్నవాడు, నిన్ను సిగ్గుపరుస్తున్నవాడు, నిన్ను బాధ పెడుతున్నవారు, నీకు నిందలేస్తున్నవారు అతనికి యజమాని ఎవరు? సాతాను ప్రేరేపిస్తే, ఆజ్ఞాపిస్తే వీళ్ళు వాళ్ళని తిట్టు, లేకపోతే వాళ్ళని లేనిది కూడా వాళ్ళ మీద చెప్పి, వాళ్ళ మీద బుర్జల్లు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషం చెడగొట్టి వెళ్ళి ఏదో ఒకటి అనేసి, వాళ్ళు బాగా భలే ఉన్నారు, వాళ్ళని మాటలతో సూటిపోటు మాటలతో అని పాపం వచ్చిన వాళ్ళు కదా అనేది. వాళ్ళని బట్టి మీరు బాధపడమాకండి అనుకోవాలి. ఓహో మిత్రమా, నువ్వు వచ్చి నన్ను తిట్టావంటే, స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, నువ్వు అంటున్నావంటే ఇది నువ్వు కాదు, నీ యజమానుడు. నీ యజమానుడు ఎవరు? అతని యజమానుడు ఎవరు? ఆమె యజమానురాలు ఎవరు? ఆ సాతాను ఆజ్ఞాపించింది మాట నువ్వు వెళ్ళాలి తిట్టు. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు మంచిగా ఉంటే బాగుపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను వారం అయిపోతున్నాను, నీకు ఏమిచ్చాను, ఏ ఆత్మిస్తాను? వారం లేని ఆత్మిస్తాను నీకు, వారం లేని ఆత్మిస్తాను, అవమానపరిచే ఆత్మనిస్తాను, నువ్వు వెళ్ళి రెచ్చిపో అంటదన్నమాట. వెళ్ళిపోయి ఇంకా వచ్చేసి ఏమంటారు? నువ్వు ఇలాగ నేను అవమానపరుస్తారు. అప్పుడు నువ్వేమనుకోవాలి? ఓ సాతానా, నువ్వు ఇతను వాడుకుంటున్నావా? సరే నాయనా, సరే అమ్మా, నీ యజమానుడు నీకు ఆజ్ఞాపించాడు, చేస్తావులే, ఇందులో నీ తప్పేముంది అనుకో, అంతే. ప్రేమిడా, ఇక్కడ కూడా మనం ఆలోచించవచ్చు. రబ్షాకే వచ్చి తను ప్రేలాపించట్లేదో, అష్షూరపు రాజు సెనహరబు చెప్పినట్టు అతడు ప్రవర్తిస్తున్నాడు. ఎవరో నీ వాళ్ళే, నీ అయిన వాళ్ళే నీ మీదకు విరోధంగా వస్తున్నారంటే వారి సొంత నిర్ణయాలు కాదు, వారికి కూడా ఎవరో నేర్పిస్తున్నారో, ఎవరో ప్రేరేపిస్తున్నారో, ఎవరో వారు నడిపిస్తున్నారని గమనించు. తన సొంత కుమారుడే దావీదుని అబ్షాలోం తన తండ్రిని అక్కడి నుండి పారగొట్టి దేశం నుండి వెళ్ళగొడితే దావీదు అన్నాడు, నా కుమారుడు తప్పు కాదు ఇది, నా కుమారుడికి తప్పుడు ఆలోచన చెప్పి చెడు మార్గంలో నడిపిస్తున్నాడు, ఆలోచన చెడగొట్టు నాయన. ప్రార్థన చేశాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయవలసింది ఇది. నీ మీదకి సమస్య వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, అది సాతాను నీ మీదకి ప్రయోగం. అది సాతాను ఓడించేలా ప్రార్థన చేయబిడా. నీ వాళ్ళు నిన్ను అన్నారని వాళ్ళ మీద కాదు నీ పగ, నీ వాళ్ళు నిన్ను ద్వేషించారని వాళ్ళ మీద కాదు, అయినా వాళ్ళే అర్థం చేసుకుంటలేదని వాళ్ళ మీద కాదు నువ్వు పడవలసింది, సాతాను మీద మన పోరాటం. ఆమేన్.